అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒక అవివేకి భార్య, ఆ భార్య వల్ల భర్త పడ్డ కష్టాలు. ఇది ఒక జానపద కథ. ఒక ఊర్లో ఒక ఆమె ఉంటుంది. ఆమె చాలా తిక్కల్ది. అంటే ఒక పని చెప్తే ఇంకొక పని చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆమె తల్లిదండ్రి ఆ అమ్మాయికి వివాహం చేస్తారు. పెళ్ళయిన తర్వాత అతనికి అన్ని కష్టాలు మొదలవుతాయి. ఒకసారి ఆయన పొలం వెళుతూ, నేను పొలానికి పోతున్నాను, నాకు అన్నము పప్పు సర్ది తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అన్నీ వండుకొని తలుపులు వేద్దాము అనుకొని తలుపులు మూయాలని పోతుంది. ఆ తలుపులు చాలా పాతవి కావడం వల్ల మూయాలనుకున్నప్పుడల్లా కిర్రూ కిర్రూమంటాయి. ఆ కిర్రూ కిర్రూమంటూ ఉంటే ఈ అమ్మాయి ఏమనుకునేదంటే, ఆ తలుపులకి తను వెళ్ళడం ఇష్టం లేదేమో అనుకొని, నేను ఇప్పుడే పోయి మళ్ళీ వస్తా అని చెప్పి మళ్ళీ మూయాలని పోతుంది. మళ్ళీ కిర్రు కిర్రుమంటూ ఉంటాయి. అప్పుడు అవి ఏడుస్తున్నాయి అనుకొని ఆమె వాటిని పెకిలించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ విధంగా తలుపులు తలపై మోసుకొని పోతున్న ఆమెను చూసి ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. దగ్గరికి వచ్చేసరికి మొగుడేమో, ఇదేంటి ఈ తలుపులు మోసుకొని వస్తూ ఉంది, ఏమి తలుపులు ఇవి అని వచ్చిన తర్వాత అడుగుతాడు. అప్పుడు ఆమె, నేను తలుపులు మూస్తూ ఉంటే ఇవి కిర్రికిర్రుమని ఏడుస్తున్నాయి, అందుకే వీటిని తీసుకొని వచ్చాను అని భర్తకి చెప్తుంది. అప్పుడు ఆ మొగుడేమో, అయ్యో, ఇంట్లో ఉండే తలుపులను ఈ విధంగా పెకిలించుకొని తీసుకొని వస్తే ఇల్లంతా తెరిచి ఉంటే ఎవరైనా వస్తారు, సామాన్లన్నీ పోతాయి కదా అని మళ్ళీ తొందరగా ఆ తలుపులను మోసుకొని వచ్చి ఇంట్లో బిగిస్తాడు. ఒకసారి ఆ తిక్క భార్య ఇంటి ముందర అరుగు మీద కూర్చొని ఉంటుంది. ఇంటి ముందర వచ్చిపోయే వాళ్ళను చూస్తూ ఉంటే ఒకడు తేనెమ్మ తేనె అని అమ్ముకుంటూ వస్తాడు. తేనె అన్న పదం వినగానే ఆమెకు నోట్లో నీళ్లూరుతాయి. అయ్యో బాబు, నాకు తేనె కావాలి అని అడుగుతుంది. మరి తేనెకు ఏమిస్తావు నీవు అంటే, ఇంట్లో ఎదురుగా ఉన్న ఆ బర్రెగొడ్డును తీసుకుపో అంటుంది. సరే, ఈ తిక్కల్ది ఏమే అని తేనె ఎక్కడ పోయాలి అంటే నోట్లో పోయమంటాడు. మళ్ళీ తన భర్తకు కూడా కొంచెం తేనె కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఇంకా కొంచెం తేనెని కూడా ఆమె నోట్లో పోసి ఆ తేనె అమ్మేవాడు ఆ బర్రెగొడ్డును తీసుకొని వెళ్ళిపోతాడు సంబరంగా. ఆ భార్య నోట్లో పోయించుకున్న తేనెను మింగకుండా తన బుగ్గల నిండా పెట్టుకొని భర్త వచ్చే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఇంటికి రాగానే, ఏమైనా నీ బుగ్గలు అలా ఉన్నాయి అని గట్టిగా కొడతాడు. కొట్టేసరికి ఆ బుగ్గలలో ఉన్న తేనె అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటుంది, అయ్యో, నీకోసమని తేనెను దాచిపెట్టుకుంటే నన్ను మెచ్చుకోవలసింది పోయి నన్ను కొడతావా, చూడు నిన్ను ఏం చేస్తానో అని రోకలి బండ తేవడానికి లోపలికి వెళుతుంది. అదే అదనగా, ఇంకా దీంతో వేగలేను, కాసేపు బయటకు వెళదాము అని ఎటైనా వెళ్ళిపోదాము అనుకొని వెళ్ళిపోతాడు. అడవిలో పోతూ ఉంటే అతనికి ఒక గుడి కనిపిస్తుంది. చీకటైంది కదా, ఈ రాత్రివేళ ఈ గుడి దగ్గర పడుకుందాము, తెల్లారి లేచిపోదాము అనుకొని ఆ గుడిలో పడుకోవాలని అనుకుంటాడు. అప్పటికే ఆ గుడిలో కొంతమంది దొంగలు తాము సేకరించిన బంగారాన్ని, గాడిదలను అక్కడికి తీసుకొచ్చి వారంతా మాట్లాడుకుంటూ ఉండింటారు. కాసేపటికి ఆ దొంగలంతా తినేసి హాయిగా నిద్రపోతారు. వెంటనే ఆ భర్త ఆ బంగారాన్ని మూట కట్టుకొని గాడిదలపై తీసుకొని వచ్చి ఇంట్లో బంగారాన్ని ఉంచి గాడిదలను బయటికెచ్చుటకు పంపివేస్తాడు. ఆ దొంగలు ఉదయము లేచి చూసేసరికి అచ్చట బంగారము ఉండదు, గాడిదలు ఉండవు. వారంతా వెతుక్కుంటూ ఊర్లంతా తిరుగుతూ ఉంటారు. వారు ఒక్కొక్క ఇల్లే వెతుక్కుంటూ ఈ తిక్క భార్య ఉన్న ఇంటి ముందుకు వస్తారు. ఆమె ఇంటి ముందు కూర్చొని వారిని పిలిచి, ఏమైంది, ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, రాత్రి మా దగ్గర గాడిదలు ఉండేవి, బంగారం ఉండేది, ఎక్కడెళ్ళాయో తెలియడం లేదు అని అంటారు. ఎవరింటికైనా వచ్చినాయో ఏమోనని వెతుకుతున్నాము అంటారు. అందుకు ఆ భార్య, రాత్రి మా ఆయన గాడిదల్ని బయటకు తోలాడు, మూటల్ని లోపల పెట్టాడు అని చెబుతుంది. అప్పుడు ఆ దొంగలు లోపలికి వచ్చి వారి బంగారు మూటల్ని తీసుకొని ఆ భర్తని కొట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ మొగుడు ఆ దెబ్బలకు ఏడుస్తూ, వాళ్ళ మానాన వాళ్ళు పోతూ ఉంటే పిలిచి మరీ తన్నిస్తావా నన్ను, నీలాంటి దాంతో నేను వేగలేను ఇంకా అని ఆమెను తీసుకుపోయి వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వస్తాడు. ఇది ఒక తమాషా కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.